ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తన మాఫియా మరోసారి పడగ విప్పింది. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం ఇల్లందు పట్టణంలోని శ్రీ లక్ష్మీ విత్తన కేంద్రంలో మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేశారు కొందరు రైతులు. ఈ విత్తనాలను రైతులు వెంకట్రావు 6 ఎకరాలలో, కొమ్ము శ్రీను 3 ఎకరాల్లోనూ, కండె రాంబాబు 3 ఎకరాల్లో నాటారు. విత్తనాలను విత్తిన 15 రోజుల తర్వాత కూడా సరిగా మొలకెత్తలేదు. సుమారు 40% విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళనకు గురయ్యారు రైతులు. దీంతో లబోదీబోమంటూ విత్తనాలు విక్రయించిన షాపు యజమానికి విషయాన్ని తెలియజేశారు. సీడమ్మిన షాపు యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతులు. అవి 40% మొలకెత్తకుండా పోయినాయి, 60% మాత్రమే మొలకెత్తినాయి. 6 ఎకరాలలో 2 ఎకరాలు పోయింది, 4 ఎకరాలు మాత్రం పైరు ఉంది. 2 ఎకరాల పైరు మొత్తం పోయింది. ఆ 2 ఎకరాల నష్టపరిహారం కట్టడం జరిగింది. ఒక ఎకరానికి వచ్చేసి 30 క్వింటాలు పడుతుంది. 30 క్వింటాలకు 60 వేలు చొప్పున అవుతుందండి అని చెప్పినాం. చెప్పిన తర్వాత మేము ఎట్లా కట్టిస్తాం, 6 ప్యాకెట్లు ఎత్తున్నాయి కాబట్టి ఎట్లా కట్టిస్తామని కొంచెం ఒకలాగా ఆయన అనడం జరిగింది. ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టారు. పంట పండితే ఎకరానికి 70,000 ఆదాయం వస్తుందని చెబుతున్నారు రైతులు. కానీ పంట నష్టపోవడంతో ఎకరానికి 30,000 చొప్పున నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు. జూన్, జూలై మాసంలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు అన్నదాతలు. ₹1,000 కిరాయిచ్చి ట్రాక్టర్లతో భూమిని చదును చేయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో కూలీలతోనే కాకుండా అధునాతన పద్ధతిలో విత్తనాలు నాటారు. వేలకు ఖర్చు చేసి విత్తనాలు నాటినప్పటికీ కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 10 నుంచి 20,000 మధ్యలో పెట్టుబడి పెట్టి నష్టపోయినాము. ఇదే విషయాన్ని జనార్దన్ శెట్టి గారికి మేము చెప్తే ఆయన మాకు అంత స్పందించినట్టు మాకు అనిపించలేదు. కాబట్టి మాకు ఇక వేరే దిక్కు దోషక మా దగ్గర ఉన్నటువంటి ఏఓ గారి దగ్గరికి పోయి కలిసి వారికి జరిగిన విషయాన్ని చెప్తే వారు వెంబటే స్పందించి మా చేను దగ్గరకు వచ్చి సందర్శించడం జరిగిందండి. మేము చెప్పిన దాంట్లో వారు కూడా వచ్చి చూసి ఖచ్చితంగా 40%, 60% మాత్రమే మొక్కలున్నాయి, తత్తిమదంతా నష్టపోయాడు రైతు అని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కానీ ఈ కంపెనీ వారు కానీ మా రైతుల యందు దయ ఉంచి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. నకిలీ విత్తనాలపై మండల వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు రైతులు. ఏవో వెంకటరామారావు, ఏఈఓ విజయవంశీలు పంట చేలను పరిశీలించారు. విత్తనాలు సరిగా మొలకెత్తలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కొంతమంది రైతులు మాకు ఫిర్యాదు చేశారు. దానిలో నియమితంగా ఫీల్డ్ క్షేత్రం సందర్శించడం జరిగింది. దీని గురించి తదుపరి చర్యకు డిఓ భద్రాద్రి కొత్తగూడెం వారికి రాసి తగు చర్య తీసుకుంటామని చెప్తారు. ప్రభుత్వం కల్తీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు మరోసారి మోసం జరగకుండా చూడాలని కోరుతున్నారు రైతులు. నకిలీ కల్తీ విత్తనాలతో నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు రైతులు.